హెచ్సీయూ భూములపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్థలాన్ని సందర్శించి నివేదిక ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్కు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మధ్యాహ్నం 3:30 నివేదిక ఇవ్వాలని ఆదేశించింది సుప్రీం. ప్రస్తుతానికి హైకోర్టు విచారణపై స్టే ఇవ్వడం లేదన్న సుప్రీం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు చెట్లు నరకొద్దని తెలంగాణ సీఎస్ కు ఆదేశాలు జారీ చేసింది. అయితే 30 ఏళ్లుగా భూమి వివాదంలో ఉందని సుప్రీంకోర్టులో ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. హెచ్సీయూ భూములపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఇటు విద్యార్థులు ఏమంటున్నారు? పెంచుగచ్చిబోడిలోని సర్వే నెంబర్ 25లోని 400 ఎకరాల భూమికి సంబంధించి ఇప్పటికే వరుసగా 5వ రోజు విద్యార్థుల ఆందోళన మొదలైంది. రైతుల విద్యార్థి సంఘాలు ఇతర యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇమీడియట్ గా అక్కడ జరుగుతున్నటువంటి పనులను ఆపాలి అంటూ ఉద్యమిస్తూ ఉన్నారు. అయితే మరోవైపు ప్రభుత్వం మాత్రం లోపల జేసీబీలను ఉంచి పనులు చేయిస్తూ ఉండడంతో ఆగ్రహం చెందినటువంటి విద్యార్థులు కొంత ఉద్రిక్తంగా ల్యాండ్లను చదును చేసినటువంటి ప్రాంతం వైపు వెళ్లేందుకు ప్రయత్నం చేసినటువంటి సందర్భంలోనే వాళ్ళ మీద పోలీసులు అక్కడ విధులైనటువంటి పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో మరికొంత కలకలం జరిగింది. ఇక వీటన్నిటి మీద ఇప్పుడు ప్రజెంట్ ఈ ఇష్యూ అనేది కోర్టుల వరకు వెళ్ళింది. ప్రజెంట్ నిన్న హైకోర్టులో వటా ఫౌండేషన్ పిటిషన్ వేసిన తర్వాత ప్రస్తుతం కోర్టు విచారణ చేస్తుంది. కేసుకు సంబంధించి వాదనలు కంప్లీట్ అయ్యాయి. ఇవాళ వాయిదా వేసుకున్న నేపథ్యంలోని ఇవాళ 2:15 మరోసారి కోర్టులో విచారణ జరగబోతోంది ఈ యొక్క 400 ఎకరాల భూమికి సంబంధించి. ఇక ఇదిలా ఉంటే ఈ అంశం ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. పెంచుగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ అనేది జరుగుతోంది. జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ చేస్తుంది. తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ను పెంచుగచ్చిబౌలి భూములు సందర్శించి మధ్యాహ్నం 3:30 వరకు రిపోర్ట్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. పెంచుగచ్చిబౌలిలో తుది తీర్పు వచ్చేంత వరకు ఒక్క చెట్టును కూడా నరకొద్దని, అక్కడ ఎటువంటి పనులు రన్ చేయొద్దు అంటూ చీఫ్ సెక్రటరీకి సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. 3:45 మరోసారి ఈ యొక్క అంశానికి సంబంధించి పిటిషన్స్ మీద సుప్రీంకోర్టు విచారణ చేయబోతోంది. సో మరి సుప్రీంకోర్టు ఏ అంశాలను తెలియజేస్తుంది, హైకోర్టులో జరిగేటువంటి ఆ విచారణలో కోర్టు ఏమని తెలియజేస్తుంది అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. 2:15 హైకోర్టులో పిటిషన్ మరోసారి విచారణకు రాబోతూ ఉండగా 3:45 ప్రాంతంలో సుప్రీంకోర్టులో ఇదే అంశం విచారణకు రాబోతోంది.